Watch full episodes on Jio Hotstar. కొబ్బరి బొండాలు వెళ్ళి ఆ గొరిల నెత్తి మీద తాబలో వాయించండి. వెళ్ళండి. ఓకే సింగం సార్. ఓ నాయనా పారిపోండి. ఎంత అద్భుతంగా ఉంది చూడటానికి. బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎంతో గొప్పగా కూడా ఉన్నాయి. అవును మిత్రమా, ఈ ప్రదేశం బ్రహ్మాండంగా ఉంది. అరే మోటో మిత్రమా, నా తమ్ముడు ఆ గ్యాడ్జెట్ చాలా ప్రమాదకరమైంది, నాకు ఇచ్చేసాయి. ఇచ్చే మిత్రమా, ఏ బటన్ ప్రెస్ చేసావో నాకు తెలియట్లేదు. ఆ గొరిల్లాకి ప్రాణం వచ్చేసింది. పెద్దన్నయ్య, ఈ గ్యాడ్జెట్ వల్ల ప్రమాదం వస్తుందని తెలిసిన తర్వాత దీన్ని నేను వదిలిపెట్టను, పగలు కొట్టేస్తాను. నువ్వు ఎంత పని చేసావు మోటు? ఇప్పుడు ఇదొకటే తక్కువ అనుకున్నాను. డ్రాగన్ కు ప్యాంథర్ కూడా ప్రాణం వచ్చేసింది. ఇప్పుడు మన జీవితం ఏమైపోతుందో ఏంటో. ఈ రోజు మనం పైకి వెళ్ళడానికి ముందు ఒక పని మాత్రం తప్పకుండా చేసి తీరాలి. మిత్రులారా, కుమ్మేయండి. ఇక్కడికి పారిపోండి, డ్రాగన్స్ వచ్చేసాయి. అయ్యమ్మా, కాపాడండి. వెళ్ళి గొరిల నెత్తి మీద తబలా వాయించండి. అయ్యమ్మా. అయ్యమ్మా. ఒకవైపు ఏమో ఇది, ఇంకోవైపు ఏమో అది. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి తమ్ముళ్ళారా? పారిపోండి, అది నిప్పులు కక్కుతోంది. పారిపోండి. అయ్యో, చేయగలది, కాపాడండి. మోటు త్వరగా అక్కడి నుంచి బయలుదేరు. బయటికి పారిపోండి, పారిపోండి. పరిగెత్తండి, పరిగెత్తండి. తొందరండి, తొందరండి.
అది వచ్చేస్తుంది. నన్ను కాపాడండి. వదులు, నేను వెళ్ళి జింగ సార్ని కాపాడొస్తాను. జింగ గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను. అయ్యమ్మా! ఏయ్! ఏయ్! జింగ గారు! థ్యాంక్ యూ మోటో. ఫ్రెండ్స్, వీళ్ళని ఎలా ఆపాలి? ఇప్పుడు తెల్లారబోతోంది. అప్పుడే మనం దాన్ని త్వరగా పట్టుకోగలం మిత్రమా. ఇక మనకి కష్టమే ఉండదు. వాటన్నిటినీ ఈ నెట్టుతో మనం పట్టేసుకోవచ్చు. అరే, ఇదేంటిది కొత్తగా ఉంది? అదే అది పెద్దదవుతోంది. తమ్ముళ్ళారా, మిత్రులారా, ఈ యానిమల్స్ ఎలా పెద్దవవుతున్నాయి. సన్ రైజ్ వల్ల వాళ్ళకి ఏదో రియాక్షన్ అవుతున్నట్టు ఉంది. అడిగి వైపు పారిపోయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేద్దాం? పత్తులో కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రకి ఆలోచన రావట్లేదు. త్వరగా నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. మనం కూడా వాటితో పాటు అడవికి వెళ్ళి వాటిని అడ్డుకుని తీరాలి. ఇప్పుడు నేనేం చేయాలి? నా పని పోతుందే. డోంట్ వరీ సార్, వాటిని మేం తీసుకొస్తాం సార్. పదండి, వెళదాం. పదండి. వదండి మిత్రులారా. నా దగ్గరకు రండి, నేను చెప్పేది వినండి.
నేను మీకు చెప్పేది వినబడుతోంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి నాశనం చెయ్యండి. నా తమ్ముళ్ళారా, మిత్రులారా, దానికి గ్యాడ్జెట్ మూలంగా ఏదో రేసు వెళ్తున్నాయి. ఆ తర్వాత వాటిని ఇదే ఫాలో అవుతున్నాయి. ఆ రేసు ఎక్కడి నుంచి వస్తున్నాయో నాకు తెలిసిపోయింది. నాతో రండి మిత్రులారా, నేను చూపిస్తాను మీకు. పదండి. అరే మోటు పద. మీకు నేను చెప్పేది వినబడుతోంది. మీరు నా అధీనంలో ఉన్నారు. వెళ్ళండి, వెళ్ళి మొత్తం నాశనం చేయండి. ఆ రేసు ఆ బిల్డింగ్ నుంచే వస్తున్నాయ్యా. వాళ్ళు మోటుపోతులు ఇక్కడికే వస్తున్నారు. మనం ఇక్కడున్న విషయం వాళ్ళకెలా తెలిసిందంటారు? ఎలాగైతే సింహం చీకట్లో తన వేటని కనిపెడుతుందో, ఎలాగైతే గద్ద పైనుంచి తన వేటని సరిగ్గా కిందకొచ్చి పట్టుకుంటుందో, ఎలాగైతే గబ్బిలానికి పగల్లో కళ్ళు కనిపిస్తాయో దాని వేటని పట్టుకుంటుందో, సరిగ్గా మోటు పత్తులు కూడా అలాగే ఉంటారు. వాళ్ళ వేటని సరిగ్గా వేటాడి మరి పట్టుకుంటారు. మట్టికి ఎందుకు నువ్వు లేవా? నేను వాళ్ళ ఆయుధం లాంటి వాడిని. కావాల్సినప్పుడల్లా నన్ను వాయిస్తూ ఉంటారు. ఇవాళ వాళ్ళు మిమ్మల్ని కూడా తబలాలాగా వాయించేస్తారు. టెర్రస్ కి వెళ్ళి వాళ్ళ కిందకి రాకుండా చూసుకోండి. మిస్టర్ మేడకి డిస్టర్బెన్స్ నచ్చదు. ఎవరు వస్తున్నట్టుగా ఉన్నారు. మోటు, వీళ్ళు ఫైట్ చేయకపోతే మాట వినేలా లేరు. పద మొదలు పెడదాం. సూపర్. చింగమో, ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఏం పాసిబుల్? చెప్పాను కదా, ఏం పాసిబుల్? అయ్యమ్మా, అరే ఏంటది? అయ్యమ్మా. ఇలా చూడు మిత్రమా, నేను ఒక డాక్టర్ని. నీకు విశ్రాంతి కావాలి. నెక్స్ట్. అరే నా మిత్రమా, నా తమ్ముడా, నువ్వు ఒక వారం రెస్ట్ తీసుకోవాలి. నెక్స్ట్. చూస్తుంటే నేను ఒక వారం రెస్ట్ తీసుకోవాలా ఉంది. నువ్వు ఒక నెల బెడ్ రెస్ట్ తీసుకోవాలి. నా కాలు ఇరిగింది. 3 రోజులు విశ్రాంతి తీసుకోవాలి. సరే, ఒక పని ముగిసింది. మోటు, ఇంకో పేషెంట్ వస్తున్నాడు చూడు. వీళ్ళందరి కథ ముగిసింది. నేను త్వరగా వెళ్ళి మ్యాడాక్స్ ని లేపాలి. ఇప్పుడు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఆ యానిమల్స్ ప్రాణాలతో ఎలా వస్తున్నాయి? వాటితో మీరు నగరాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇంతకీ మీ బాసు ఎవరో చెప్పండి. మీ దగ్గర చాలా ప్రశ్నలున్నాయి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారో చెప్పండి. చెప్పు. వెనకాల చూడండి, వెనకాల. పైకి వెళ్ళటానికి ముందు సమాధానాలు తెలుసుకోండి.
నేను చాలా సంవత్సరాల రీసెర్చ్ తర్వాత బొమ్మలకి ప్రాణం వచ్చే గ్యాజెట్ ని తయారు చేశాను. అప్పుడే నాకు అర్థమైంది ఫుర్ఫురీ నగర్ కింద రేడియో మెటల్ చాలా ఎక్కువ సంఖ్యలో ఉందని. ఈ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మెటల్ ఇది. అందుకనే మీరు ఆ యానిమల్స్ కి ప్రాణం పోసారా? ఎందుకంటే వాటికి భయపడి ఫుర్ఫురీ నగర్ ప్రజలందరూ పారిపోతారని. అలా చేసినట్టయితే రోడియల్ మెటల్ మొత్తం నీ సొంతం అవుతుందని. నువ్వు చాలా ఇంటెలిజెంట్. నువ్వు చాలా బాగా అర్థం చేసుకున్నావు. మిస్టర్ మెడాస్, మీరు వెంటనే ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయండి, లేదంటే మంచిది కాదు. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఫైటింగ్ చేసేలాగా ఉన్నారుగా. మంచి విషయం. అయితే ఆలస్యం ఎందుకు, రండి. బతులు నువ్వు నా ఫ్రెండ్నే కొడతావా? Come on, boy! లే బతులు లే, వాడిని నాశనం చేయడానికి నీ సహాయం నాకు కావాలి. మెడాక్స్, మీరు నా మిషన్ ముగిసేంత వరకు ఆపటం కుదరదు. ఏం జరుగుతోంది? డాక్టర్ చట్కా, త్వరగా ఏదైనా చేయండి. వద్దు, మమ్మల్ని వదిలిపెట్టు. మోటు పత్తులు, త్వరగా ఏదైనా ఆలోచించు, లేదంటే వీళ్ళు మన పని పట్టేస్తారు తెలుసా. పత్తులు, నా బుర్రకి ఎటువంటి ఆలోచన రావట్లేదు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. ఐడియా, మోటో ఇలా రా. ఇలా చేశావు.
నువ్వేంటి ఇలా చేశావు? నా కళని నాశనం చేశావు. అయ్య బాబోయ్, చూస్తుంటే తనకి బాగా దెబ్బ తగిలినట్టుగా ఉంది. ఇప్పుడు మీరు షాక్ అవబోతున్నారు. మీరందరూ కలిసి నా కళని అడ్డుకున్నారు కదూ. ఇప్పుడు మీ కళ కూడా నెరవేరదు. ఫురుఫురి నగరు ఇప్పుడు నాశనం అవుతోంది. ఇప్పుడు నా డైమండ్ పగిలిపోయిన తర్వాత ఆ యానిమల్స్ ని కంట్రోల్ చేయటం కుదరదు. ఇప్పుడు అవి ఏం కావాలంటే అవి చేస్తాయి. నేను అంతా విన్నాను కదా. మిస్టర్ మెడాక్స్, యు ఆర్ అండర్ అరెస్ట్. అమ్మా అమ్మా, చాలా లేట్ అయింది. ఇప్పుడు ఏం చెయ్యలేరు. వద్దు బాలు, నా మాట విను. ఇతన్ని కొట్టడం వల్ల ఏ ప్రయోజనం లేదు. నన్ను ఆలోచించనివ్వు. ఐడియా డాక్టర్ జట్కా, మిస్టర్ మేఘఫ్ చెప్పినట్టుగా ఏమీ చెయ్యడం కుదరదు. అంతా నాశనం అయిపోతుంది. మీరు ఒకవేళ దీనికి యాంటీడోట్ ని తయారు చేయగలరా చెప్పండి. ఆ యానిమల్స్ మళ్ళీ స్టాచ్యూ అయ్యేలాగా. అరే పతులు, నా మిత్రమా తమ్ముడా, నాకు కాస్త టైం ఇవ్వు. నేను ఆ గ్యాడ్జెట్ ని బాగా స్టడీ చేసి చెప్తాను. ఏం గ్యాడ్జెట్? అదిగో ఇదే గ్యాడ్జెట్ ని. అయ్యో, ఇది విరిగిపోయింది కదా. అయ్యో అబ్బా, ఏదో ఒకటి చేసి గ్యాడ్జెట్ తయారు చేస్తాడు. ఈస్ ద బెస్ట్. యాంటీడోట్ త్వరగా తయారైపోతుంది. సరే ఓకే, అంతవరకు మనం ఆ యానిమల్స్ ని ఫురిఫురి నగరం వదిలి దూరంగా వెళ్ళిపోయేలా చేద్దాం. నగరంలో వినాశనమైన జరగకుండా ఉంటుంది. పదమాటు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.